హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉప్మా చూద్దామండి. ఓ బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక గ్లాసు ఉప్మా రవ్వ వేయించి పక్కన పెట్టుకొని అదే బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, పోపు దినుసులు వేసి వేగిన దాంట్లో కొద్దిగా గ్లాసుకు 2 గ్లాసులు అండి వాటర్ వేసి బాయిల్ అవ్వనండి. బాయిల్ అవ్వించిన దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి. బాయిల్ అవుతుంటుంది. పక్కన వేరే బాండి పెట్టుకొని మనం వేరుశనగలు వేయించుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని పుట్నాల పప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, తెల్లవాయలండి వేసి మిక్సీ పట్టుకోండి. నీళ్లు వేసి ఆ మెత్తగా అయిందని ఒక గిన్నెలో తీసుకొని ఇదిగోండి చట్నీకి పోపండి. కొద్దిగా ఆవాలు వేసి కొద్దిగా ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసి ఆ పోపును ఈ చట్నీలో వేసేయండి. అంతేనండి. బాయిల్ అవుతున్న దాంట్లో ఉప్మా రవ్వ వేసేయండి. అంతేనండి. ఉప్మా కూడా రెడీ, చట్నీ రెడీ అండి. వేడి వేడి ఉప్మాలోకి ఈ పల్లీల చట్నీతో తింటే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, ఉప్మా దేంట్లోకైనా బాగుంటుందండి. అంతేనండి. పొడి పొడిలాడుతూ వచ్చింది చూడండి ఉప్మా. మెత్తగా ఉండదండి. మెత్తగా ఉంటే ఏం బాగుండదండి. అంతేనండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేసిన వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు థ్యాంక్స్ అండి. ఉంటామండి.